ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తారని మాకు నమ్ముతున్నాం. ఎందుకంటే మంచి నాయకుడిని మాకు దొరికారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఇంకొకళ్ళు పుట్టరు. రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని చక్కగా చూస్తున్నారు, పరిపాలిస్తున్నారు. ఏంటి మరి జనాలు కూడా మోసానికి లోనవ్వకుండా ఉన్నట్టుగా న్యాయంగా చెప్పింది చేసినట్టుగా అలా మంచి డైనమిక్ హీరోగా మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆయన పరిపాలనలో ఇంతవరకు ఏ లోటు రాలేదు. ఆయన చెప్పిన వాగ్దానాలు కూడా ముందు నిరూపిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ప్రభుత్వాలు వచ్చి 1 ఇయర్లో ఒక పక్క చూసుకున్నట్లయితే రేపు 12కి సంవత్సరం అవుతుంటో ఒకేసారి 4 పథకాలు అంటున్నారు. 3 అఫీషియల్గా వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా తల్లికి వందనం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు దాని మీద గోల్ చేస్తున్నాయి. సో అది కూడా ఇస్తామంటుంది ఒకే దప్పంలో. రైతులకు పెట్టుబడి సాయం కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 2 దప్పాలుగా ఇస్తానంటున్నారు. ఈ సెక్షన్తో పాటు ఈసారి గ్యాస్ సిలిండర్లకి ఈ సంవత్సరం నుంచి గ్యాస్ సిలిండర్కి 3 పంటలకి డబ్బులు ముందే ఇస్తామంటుంది. ఇవి ఎలా అనిపిస్తుంది? దీనికి మరి కొంచెం సంతోషంగా ఉన్నా కూడా మరి ఇది నిజమా కాదా అని కొద్ది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఈ చెప్పిన మాట చెప్పినట్టు చేసే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. 4 వాగ్దానాలు కాదు 40 వాగ్దానాలు నిరూపించగల కెపాసిటీ ఉన్నాయన. అందుకని దీంట్లో అనుమానించాల్సిన విషయం ఎటువంటి లేదు. ఆయన వాగ్దానాలు చేశారని మాత్రం తప్పకుండా నిరూపిస్తారు. మొన్నటి వరకు ఖజానా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఒకసారిగా సంవత్సర పాలన ఎండింగ్కి వచ్చే వరకు ఇవన్నీ అమలుకి సిద్ధమయ్యాయి. ఎలా అనిపిస్తుంది? లోటు బడ్జెట్లోకి మళ్ళీ రాష్ట్రం వెళ్తుందా? ఎందుకంటే ప్రతి నెల పెన్షన్లకే ఎన్నో కోట్లు అవుతున్నాయి అంటున్నారు కదా. అయినా కూడా పెన్షన్లు ఇంతకుముందు కొంచెం లేటుగా వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత 1-2 తారీఖులని అందరూ పెన్షన్లు పడి అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మరి ఆయన చెప్పిన వాగ్దానాలను కూడా నిరూపిస్తారు. ఎందుకంటే దీనికి సాక్షి మేమే. మహానాడు సభలు ఎలా ఉండబోతున్నాయి సార్? గతంలో ఎన్టీఆర్ హయాంలో విన్నోళ్ళు ఇప్పుడున్న జనరేషన్ అయితే అప్పుడు చూసి ఉండరు. ఇవన్నీ విన్న మాటలు అప్పుడెప్పుడో సభలో మరి అదే పేరుతో మళ్ళీ కంటిన్యూగా అవుతున్నాయి. ఏం ప్రకటిస్తారు సభల్లో? ఏదన్నా పాత ప్రభుత్వ నిర్వాహకం గురించి ఏమైనా మాట్లాడతారా? లేకపోతే ఆర్థిక అభివృద్ధి కోసం చేసే కృషిని చూపిస్తారా? ఏం చెప్పుకో? పాత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వెతికి తీసి మరి దానికి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా, అందుకే ప్రజలు బాధపడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఈ ప్రభుత్వం చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారితోనూ న్యాయం నీతి అన్నీ పోయి మరి జగన్ గారు వచ్చి ఆయన ఎంత చేశారో అందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన చెప్పిన వాగ్దానాలు కూడా నిరూపిస్తారు. కరెక్ట్. చూసినట్టయితే వార్తా సంస్థలు వార్తల్లో చూస్తున్నాం సార్, ఎక్కడికెక్కడ లిక్కర్ సిండికేట్ స్కాములు అంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు, సిట్ విచారణకు వెళ్ళి వస్తున్నారు. తదుపరి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా జగన్ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? లేకపోతే సానుభూతి వచ్చిద్దని జస్ట్ అలా హోల్డ్లో ఉంచుతారంటారా? జగన్ గారిని జైల్లో పెట్టించాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక 5 నిమిషాలు పనండి. కానీ ఆయన సానుభూతిగా ఆయన ఇంకా మారతాడని ఆయన ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటారా, అది మాత్రం అబద్ధం అండి. ఎందుకంటే తాగనోళ్ళు ఎవరు లేరు. కోటీశ్వరుడు కూడా తాగుతాడు, రిక్షావాడు కూడా తాగుతాడు. అదేంటంటే మనసు కాసేపు వాళ్ళు అలసిపోయిన ఒంటికి శాత తీర్చడం కోసం తాగుతున్నారు. కానీ వాళ్ళు ఏదో ఒళ్ళు పాటు చేసుకోవడానికి కానీ వేరే తాగడం అలా జరగట్లేదు. లిక్కర్ స్కామ్ అయితే కాదండి, అన్నీ అబద్ధాలు. ఎలా ఉంది సార్? వితంతు పెన్షన్లతో పాటు ఒంటరి మహిళల పెన్షన్లు కూడా అదే రోజు విడుదల. మరి ఇవన్నీ ఒకేసారి చాలా బడ్జెట్లతో కూడుకున్న వ్యవహారం కదా. కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏదో సంక్షేమానికి మళ్లించడానికి చెప్పారు. ఆయన అభివృద్ధికే చేస్తానన్నారు. ఎలా ఉండబోతుంది? నేను ధరలు పెరుగుతాయి అంటారా నెక్స్ట్? మళ్ళీ ధరలో పెరిగితే పెరగచ్చండి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మరి ఎంత ఖర్చు ఉన్న దానికి ధరలు పెరుగుతాయి, కొంచెం పెరుగుతాయి. దానికి మనం బాధపడక్కర్లేదు. ఇప్పుడు మనం బాటా షూకి వెళ్దాం, బాటాకి చెప్పులు కొనాలంటే 999 రూపాయలు. మనం రూపాయి కూడా మనకి ఇవ్వడు. అలా ఎన్ని కోట్లు సంపాదించాడు ఆ రూపాయి ద్వారా. అలాగే ఈ రేట్లు పెరిగిందని మనం బాధపడకుండా వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. మనం అవి ప్రోత్సహించాలని దాన్ని కోరుకుంటాను. సంవత్సర పరిపాలనకు సంబంధించి జూన్ 12 ముహూర్తం పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఏదైతే చెప్పినట్టుగా మిగతా 3 పథకాలతో పాటు ముహూర్తం పెట్టారు కదా, అది కూడా సక్సెస్ అవుద్దని నేను అనుకుంటున్నా. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాగే సంవత్సర పాలన తర్వాత ఏం జరిగాయి అంశాలు, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడైతే ప్రజెంట్ ఆయన చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథకాలన్నీ చేస్తున్నాడండి. జగన్ గారు కొన్ని చేస్తానన్నారు కానీ ఇంతవరకు చేయలేదు. దాని వరకు మనం ఆయన ఇదిగా దానికి పెట్టడానికి లేదు. కానీ ఈయన పరిపాలన అయితే బాగానే ఉంది. ఈ నెలలో 26 తర్వాత 27, 28, 29 వరకు కూడా మహానాడు సభలు అని చెప్పి వీటిని కడపలో పెడదామని ప్లాన్ చేస్తున్నారు. ఏముంటాయి చర్చల్లో? ఆ అంశాలు ఏముంటాయి సార్? అంటే గాడిని పెట్టిన అంశాలు, లేకపోతే పాత బకాయిలు ప్రభుత్వాలకు ఇచ్చినవి, లేకపోతే ఏదన్నా సంక్షేమం అభివృద్ధి ఎలా చేసామన్నా, ఏం చెప్పుకోవచ్చు? అంటే సంక్షేమ పథకాలండి ఇప్పుడు ప్రజెంట్ ఆయన నెరవేరుస్తున్నారు. ఇంకా ఏమన్నా అభివృద్ధి చెందాలని కడపలో పెట్టడం, ఇంకా ఏదో
అలా చేస్తున్నారేమో కానీ యాక్చువల్గా విజయవాడలో అది యాక్చువల్గా ఎప్పుడు పెట్టేవాళ్ళు, మరి ఈసారి మరి కడప పెడుతున్నారు, దేనివల్ల ఏమో తెలియదు. మరి లోకేష్ గారికి ఏదో పట్టపక్కగా అప్పచెప్పబోతున్నారు, నెక్స్ట్ సీఎం చంద్రబాబు తర్వాత ఈయనకే అంత పార్టీలో మెజారిటీ అంటున్నారు కదా, అక్కడ ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా? లేదండి, ఈయన లోకేష్ గారు అయితే అవ్వడానికి లేదండి. ఆయనకి ఉంటే సీనియర్ ప్రకారంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పరిపాలన ఉంది ఆయనకి, కానీ ఆయనకైతే లేదండి. అంటే ముఖ్యమంత్రి ఒక పదవి ఏదో ఇవ్వచ్చు, కానీ చంద్రబాబు మన ఈ పథకం పెద్ద పోస్ట్ అయితే ఇవ్వడానికి కుదరదండి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? మొదట ఆయన 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, నిబద్ధత గల నాయకుడు ఆయన కూడా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారండి, అభివృద్ధి కూడా ఆయన మంచి, తిరుపతిలో కూడా మంచి చేస్తున్నారండి ఆ కార్యక్రమాలు. అవి పిఠాపురం ఘటనలు చాలా జరుగుతున్నాయి వరుస పెట్టి, ఎందుకంటారు? ఒక పక్కేమో దళితులది వ్యవహారం జరిగింది, తర్వాత రైతులు ఏదో తవ్వకూడదు కాలువలు అని చెప్పి వాళ్ళు నిన్న మొన్న ఈ హడావుడిలో ఒకసారి మళ్ళీ విజిట్ చేయొచ్చు కదా సార్? చేయించండి, తప్పకుండా చేయొచ్చండి. ఆయన చేస్తానంటున్నారు, ఇప్పుడు ఆయన విజిట్ అయితే కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు చేస్తానంటున్నారు, 100% చేస్తారండి. ఆయన అభివృద్ధి పథకాలు అయితే చేస్తారండి 100%. జూన్ 12 ఒకేసారి ఇన్ని పథకాలు అంటున్నారు, ఏదైతే సంక్షేమానికి మరి లోటు బడ్జెట్లో గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, సంవత్సర పాలన అదే జరిగింది, సంక్షేమం కోసం ఇచ్చిన డబ్బులు కేంద్రం ఏమో దానికే కేటాయిస్తానని నేను హామీ ఇచ్చారు, మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారు? జనం పైన భారమేనా? మళ్ళీ జనం మీద భారం వేస్తారండి, కాదంటలేదు, జనం మీద భారం వేస్తారు. మన అభివృద్ధి పథకాలు కూడా కొన్ని వస్తాయి, అన్నీ వస్తాయని నమ్మకం అయితే లేదు. ఏదో అమ్మఒడి, ఈ తల్లి దీవెన ఇలాంటి ఏదో కొన్ని ఒక ఇంపార్టెంట్ అయితే వస్తాయేమో నేను అనుకుంటున్నా. మరి అది రైతులకు పెట్టుబడి సాయం కేంద్రం ఇచ్చే డబ్బులతో కలుపుకుని అంటున్నారు కాబట్టి ఈ ఖరీఫ్ ఖచ్చితంగా చేతికి అందుతాయి అంటారా? అందుతుందండి, 100% అందుతుందండి. ఖరీఫ్కి అంతా రైతులకి అంతా ఇదిగా న్యాయమే చేస్తాడు చంద్రబాబు నాయుడు, ఏమి ఇదేం కాదండి, బాగానే చేస్తాడు. జూన్ 12 సంవత్సర పాలనలో ఈ యొక్క సంవత్సరం వారు ఏమేమి గమనించారు? నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్డు వ్యవస్థలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి చెందుతుందండి, వేస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. ఈ రైతు బజారు కూరగాయలు కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నాయి రేటు కూడా. ఇదివరకు జగన్ పరిపాలన అయితే రేటు విపరీతంగా ఉన్నాయి, ఇప్పుడు ఈయన పరిపాలన అయితే కొద్దిగా పర్వాలేదండి. రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు, గుడివాడ కూడా వేసారు మొన్నటి దాకా. ఆ పవన్ కళ్యాణ్ గారు మొత్తం తిరిగారు, గుడివాడ రోడ్డు అంతా ఇప్పుడు చాలా బాగా చేశారు, హైవే రోడ్డు బాగా చేశారు. ఇదివరకు అసలు జగన్ పరిపాలన ఏముందండి, మొత్తం రోడ్లన్నీ పాడైపోయి యాక్సిడెంట్లు తెగ అవుతున్నాయి. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది. అన్నట్లయితే జూన్ 12 సంవత్సర పాలన అవుతుంది, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించారని చెప్పుకుంటుంది. దీనికి తగ్గట్టుగానే మహానాడు సభలో కడపలో పెట్టబోతున్నారు 27, 28, 29 మేలో. ఎలా ఉన్నాయి? అన్ని పథకాలు కూడా కలిపేసి ఒకేసారి జూన్ 12 ముహూర్తం పెట్టారు, వీతోడు మాట్లాడారు పోలిట్ బ్యూరోలో. ఎలా ఉండబోతుంది మహానాడు సభలు? ఇప్పుడు ఎందుకు ఎలక్షన్స్ లేవు కదా? ఎలక్షన్ లేకపోయినా కానీ మేము బతుకోవాలని చెప్పుకోవాలిగా. అది ఇంకా ఎలా ఉంది అసలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన ఎక్కడ జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ పరిపాలన ఏంటి? ఇప్పుడు ఇదే లెక్క చూస్తే మొన్నటిదాకా డబ్బులు లేవు, మేము చేతులు ఎత్తేసాం, ఖజానా లోటు బడ్జెట్లో ఉంది, మీరు అర్థం చేసుకోవాలని చంద్రబాబు 4 పథకాలు ఎట్టేస్తున్నారు అంటే అర్థం చేసుకోవడమే కదా. మొన్నటిదాకా అదే కదా చెప్పింది, అదే చెప్పాడు, రేపు అదే చెప్తారు ఆయన, అదే చెప్తారు, దాంట్లో అనుమానం అక్కర్లేదు. ఇంకా మేము అన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పి రూట్ మ్యాప్ అన్నారు, రూట్ మ్యాప్ అయిపోయింది, అయిపోయింది, వచ్చేసినాయి పథకాలన్నీ, అన్నీ వచ్చేసాయి, ఇంకేమీ లేదు, అన్నీ వచ్చేసినట్టే. ఇంకా అంటే కొంతమందికి అంటారు రాలేదని, ఇంటి మాటలు ఇవన్నీ పచ్చ నేతలకు అన్నిటికీ అందరూ వచ్చేసినట్టే. ఏంటి మరి లోకేష్ గారు ఏంటి ఇంకా ఏదో చేస్తున్నాము, ఇంకా లైన్ ఆర్డర్లోనే ఉన్నాయి, అన్నీ ఒకేసారి ఇస్తాము అంటున్నారు. మరి ఇవన్నీ 12వ తారీఖు జస్ట్ ఇప్పుడు రేషన్ కార్డులకేమో సైట్లు ఓపెన్ అవ్వట్లేదు, అందరూ క్యూలో నుంచుంటున్నారు, సేమ్ అదే పరిస్థితి ఉంటుందా? పథకాలు దాని మించి అవుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన మొన్న లేవుగా ఖజానాలో, ఇప్పుడు వచ్చి సృష్టించారు కదా సారాల మీద, కరెంటు మీద, మన డబ్బులు నేను ఏం చేయాలి? సారా మీద సృష్టించారు కదా, కరెంటు బిల్లుల మీద సృష్టించారు, ఇంకేం కావాలి? 4 పథకాలు అంటే రేపు మరి ప్రజల మీద భారమే ఇవన్నీ. ఏంటి ఎక్కడ కనపడతాడు? బెల్ట్ షాపులు ఉన్నప్పుడు ఆదాయం రాకేమవుతే సంపాదన కాదు అది, అవునా కదా? మరి ఇదే బెల్ట్ షాపుల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ అంటున్నారు, సిండికేట్ అంటున్నారు, లోపలేస్తామంటున్నారు. అప్పుడంటే తక్కువ రేట్లు, ఇప్పుడు అప్పుడంటే బెల్ట్ షాపులకి తగ్గించేశారు కదా, బెల్ట్ షాపులు లేవు కదా, ఇప్పుడు బెల్ట్ షాపులు పెంచారు కాబట్టి ఇన్కమ్ తగ్గింది, అప్పుడు ఇన్కమ్ పెరిగింది. అప్పుడు కంటే ఇప్పుడే మద్యం రేట్ ఎక్కువ ఉంది, 10 రూపాయలు ఎక్కువ ఎక్స్ట్రా అమ్ముతున్నారు. ఎక్కడికి మళ్ళీ అందుకు అదే కదా సంపాదన సృష్టించుకున్నారు. అంతే. ఎలా ఉంటుంది మహానాడు సభల్లో ఏం చెప్పబోతున్నారు? మన లోకేష్ గారిని సీఎం అధ్యక్ష పదవికి ఇస్తారు, అంతే. ఖచ్చితంగా అవుతాయా? వీళ్ళు చెప్పిన పథకాలన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు.
ఎన్ని పథకాలు అంటే అమరావతి ఆగిపోవాలి. అమరావతి ఆపుకుంటాడా? ఇవన్నీ చేయాలంటే అమరావతి ఆగిపోవాలి. ఇదే సంవత్సర పరిపాలన జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నీ అందుకున్నామని ప్రజలు అంటున్నారు. తల్లికి వందనం వచ్చింది, కరోనాలో మా ఇబ్బందులు వచ్చినాయి, అన్నీ అందుకున్నారు. అవును, అప్పుడు వచ్చినాయి. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు అమరావతి కావాలి మనకంతే, ఇంక వేరేది మాకేం అక్కర్లా. అమరావతే కావాలి. నువ్వు ఎలా పోయినా నాకు అక్కర్లేదు. అమ్మబడి లేదు, నాన్న చదువు లేదు, అన్నీ అయిపోయినట్టే. డిఎస్సి నెలలో అయిపోద్ది అన్నారు, అసలు ఎక్కడ ప్రకటించారు? ప్రకటించేశారు, ప్రకటించేశారు. ఆ ఉపాధ్యాయులకు సిగ్గు ఉండాలి. పాలన అవుతుంది కొత్త ప్రభుత్వాలు వచ్చి. రేపు 12వ తారీఖు సంవత్సరం అవుతుందో ఒకేసారి వితంతు పెన్షన్లు ఇవన్నీ, దాంతోపాటు తల్లికి వందనం, రెండో చూసుకుంటేనేమో రైతులకు పెట్టుబడి సాయం, 3 గ్యాస్ సిలిండర్లకి ఈసారి ఒకేసారి డబ్బులు ఇస్తానంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించింది? ముందు వచ్చాక అడగాలి కానీ రాక తల్లికి అడగటం బాగోదండి. చేసి ఏదైనా అడిగితే సమాధానం చెప్తారు, చేయకుండా 12వ తారీఖు చేయనియండి, అప్పుడు అడగండి, బాగుంటుంది. ఈ నెలలో 3 రోజులు కూడా మహానాడు సభలు అని చెప్పి కడపలో పెట్టబోతున్నారు. ఇప్పుడు వరకు ఏం చేసామని చెప్తారంటారు, ఏమైనా చేశారా? దాకైతే ఏం చేయాల, ఏ పథకాలు రాలా, పింఛన్లు ఒక్కటే వదిలేరు. ఇప్పుడు 12వ తారీఖు అంటున్నారుగా, 12వ తారీఖు వేసాక అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంది? ఇప్పుడు వరకు ఏమున్నాయి, ధరలు పర్లేదా? ధరలు అయితే ఇప్పుడు ఏం పర్లేదని అనిపించట్లేదండి, రేట్లుగానే ఉండేవి. తర్వాత ముందు చూసి చెప్తారు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో సంవత్సర పాలన తర్వాత ఏమందుకున్నారు, ఇప్పుడు ఏమందుకున్నారు? అప్పుడు అన్నీ వచ్చినాయండి మాకు. అమ్మఒడి వచ్చింది, మరి అన్ని పెన్షన్ అన్నీ ఆయన చెప్పినవన్నీ చేసిండు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా ఏం రాలా. పల్లెటూరులో కూడా ఏం చెప్పుకోవట్లా, వస్తే ఏమన్నా చేసిండని చెప్పుకోవడానికి. ఆయన హయాంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు కదా, ఎలా ఉండేది అప్పుడు? బాగా చేశారండి. మరి ఇప్పుడు సంవత్సర పాలన అంటున్నారు, ఏమన్నా కొంచెమన్నా బెనిఫిట్గా ఉందా? బెనిఫిట్గా ఉండేది ఏముంది, ఇప్పుడు వరకు అయితే ఏం పట్టించుకోలేదండి. సంవత్సరం అయినా కూడా ముందు రోజుల్లో ఏమన్నా పట్టించుకుంటారేమో, పట్టించుకోవాలని అనుకుంటున్నారు. కదా అయితే ఒకటే చెప్తున్నాను నేను, ఇక్కడ రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్లు వేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే సరిగా తారు ఇట్లా పైన. ఒకప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చైనా పోతే ఒక రోడ్డు చూసి బిత్తరపోయాడు ఆయన, మనకి ఇండియాలో ఇటువంటి రోడ్లు లేవే అని దాన్ని ఆయన. అటువంటిది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైన వేసేసి సెంటర్ వేసేసి వదిలేస్తున్నారు. పక్కాగా తారు వేయాలి, అర్థమైందా? మెయిన్ రోడ్లలో చూస్తే ఎలా ఉందంటే ఎవరైనా విదేశీయులు కానీ ఎవరైనా వస్తే అబ్బా రోడ్లు అచ్చంగా ఎట్టున్నాయిరా బాబు. ఒకటి ఆ రోడ్లు వేసేటప్పుడే స్పీడ్ బ్రేకర్లు కూడా వేసేయాలి, వేసి మొత్తం ఈ జనాలకి సేఫ్టీ సైడ్ వచ్చి జీబ్రా ఇది వేయాలి, ఖచ్చితంగా వేయాలి. అది క్షేత్రస్థాయిలో పరిశీలించాలి, వీళ్ళు తారు వేస్తున్నారా లేకపోతే ఏం వేస్తున్నారు, ఏంది పరిస్థితి. ఈ నెలలో 3 రోజులు కూడా మహానాడు సభలు కడపలో చేయాలనుకుంటున్నారు సార్, ఎలా అనిపిస్తుంది? ఏంటి ప్రభుత్వాలు ఏం డిస్కస్ చేయబోతున్నారు? మహానాడు అంటే అది వాళ్ళు కంటిన్యూ ఆఫ్ మన మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్న మహానాడు సంబంధించింది. అది జనరల్గా పార్టీలో వాళ్ళు చేసుకుంటారు మహానాడు, వాళ్ళు కొన్ని తీర్మానాలు చేసుకుంటారు, అది పార్టీ పరంగా తీర్మానాలు చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి పైసాని కూడా ఎటువంటి ఇచ్చేయకుండా కంటిన్యూగా ప్రజల కోసం పెడుతున్నారు. అయితే కరెంటు బిల్లు మటుకు తగ్గించాలి, ఎందుకంటే నెలకు వచ్చేలోకి డబ్బులు ఏ వస్తున్నాయో దాని మీద డబ్బులు వచ్చేస్తున్నాయి. అంటే మాకు అనవసరం ఏది అంత ముందు వాళ్ళు పీఓలు చేసుకున్నారా లేకపోతే ఏదేదో పీ ఏదో అంటుంటారు కదా. సో మీరు వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే నెలకు వచ్చేలోకి బిల్లు వచ్చేలోకి ఏమవుతుందంటే కళ్ళు తేలేస్తున్నారు. సో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి కరెంటు బిల్లు తగ్గించాలి, ఖచ్చితంగా కంపల్సరీగా తగ్గించాలి. ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నారండి, సబ్సిడీ ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి. మధ్యతరగతి వాళ్ళం మేము మధ్యతరగతి వాళ్ళం. నెలకు రాగానే కరెంటు బిల్లు రాగానే కట్టాలి. ఏమాత్రం కానీ ఒకరోజు అటు ఇటు డిలే అయిందంటే 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, 100 రూపాయలు 200 ఛార్జ్ చేస్తున్నారు. మీరు కరెంటు బిల్లు తగ్గించండి. అదేమంటే అంతకుముందు వాళ్ళు పీపీఎల్ చేసుకున్నారు, అదంతా మాకు అనవసరం. అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం పోయింది, అందుకనే మీకు ఇచ్చాము మేము. అర్థమైంది? ఇవన్నీ ఆలోచిస్తారు. నెలకు ఏ బిల్లు వస్తుందో ఇప్పుడు దాని మీద జరుగుతూ ఉంది. సంవత్సరం రూట్ మ్యాప్ తర్వాత జూన్ 12 సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా 4 పథకాలు ఏదైతే పెట్టుబడి సాయం ఉందో రైతులకి, దాంతోపాటు తల్లికి వందనం 15,000, ఇటుపక్క చూసుకుంటే ఒంటరి మహిళలు వితంతు పెన్షన్లు ఇస్తున్నారు, ఇటుపక్క చూసుకుంటే గ్యాస్ సిలిండర్లు ఈసారి సంవత్సరంలో 3 సిలిండర్లకి ఒకేసారి అమౌంట్ డబ్బులు ఇస్తున్నాడు. జరుగుతాయి అంటారు? జరగాలి, జరగకపోతే ప్రజల్లో మళ్ళీ ఇప్పుడు ఎవరైనా పెడతానంటే ఆశ, ఇప్పుడు డబ్బులు ఇస్తానంటే ఆశే కదా. ఒకప్పుడు ఏంటంటే సిలిండర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం డబ్బులు వేసేది. నిన్న ఈనాడు పేపర్లో వేశారు, నేనంతా ఈనాడు పేపర్
ఏమైనా వేసాడు ఇట్లా మళ్ళీ మేము డబ్బులు ఇస్తున్నాము ఏది గ్యాస్ సిలిండర్లకి పథకం అన్నాడు. అది పడతాయా లేవా అనేది ఖచ్చితంగా అనేది చేస్తే కానీ తెలియదుగా. వేయలేదనుకోండి అనుకుంటాంగా జనరల్గా. ఎస్ వెయిట్ చూడాలి. తర్వాత నిరుద్యోగ భృతి అన్నాడు, అది ఇవ్వాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కసరత్తు అంటున్నారు. ఇంకా కసరత్తు అనేది ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళకి మనం అనకూడదు, కానీ ప్రభుత్వం ఏంటంటే మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఎలాగంటే ఇప్పుడు ఇది దీని గురించి ఇది కరెంట్ ఏది చెప్పింది ఇప్పుడు నువ్వు ఉచిత బస్సు చేస్తా అన్నాడు గారు, 2 నెలల్లో చేస్తా అన్నాడు. అంటే దానికి కొన్ని మార్గదర్శకాలు చూడాలయ్యా. అంటే ఎట్లాగా ఇప్పుడు తెలంగాణ వాడి మాదిరి చెయ్యాలి అంటే అవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి విజయవాడ నుంచి నేను తెలంగాణ పోవాలి, ఉచిత బస్సు అంటే వాళ్ళే ఉంటారు, మనం ఉన్నాం. పర్సన్కి వచ్చి 500 నుంచి 600 కట్టు. అంటే దానికి ఏదో మార్గదర్శకాలు ఉన్నాయి, చూసుకోవాలి. అయితే లోకల్ వరకు తీసుకొని మినిమం కిలోమీటర్ల వరకు ఇంతవరకు అది ఇస్తే ఉచిత బస్సు లేడీస్ బాగా సంతోషపడతారండి. థ్యాంక్ యూ.